Namaste, my dear imperfectly perfect people. Welcome to Varlu Vlogs. తమ్నెల్లో చూసినట్టే ఇదొక షార్ట్ అండ్ స్వీట్ మేకప్ వీడియో అవ్వబోతుందన్నమాట. నాకు గుర్తున్నంత వరకు నేను 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో చేసుంటాను మేకప్ వీడియో. ఆ తర్వాత ఓన్లీ మేకప్ కోసం ఒక వీడియో అన్నది నేను చేయలేదు. అండ్ నేనైతే మేకప్‌లో ప్రొఫెషనల్ అయితే కాదు, ప్రోనైతే కాదు. బట్ స్టిల్ ఏంటంటే నాకు మేకప్ అంటే ఇష్టం. అండ్ నాలా మేకప్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఇది కొంచెమైనా హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఒకవేళ మేకప్ అంటే ఇష్టం లేకపోయినా, మేకప్ మీద మంచి ఒపీనియన్ లేకపోయినా, నా ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి అవి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. అందులో చాలా సింపుల్ మేకప్ లుక్ అయితే పెట్టానన్నమాట. అండ్ ఇది కొంచెం గ్రాండ్ మేకప్ లుక్ అవుతుంది. అంటే మరీ ఏదో రిసెప్షన్ రేంజ్‌లో కాదు కానీ, ఒక దివాళీ పార్టీకెళ్ళాలన్నా, లేదా మీరు ఇంట్లో దివాళీకి రెడీ అవ్వాలన్నా, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరే మేకప్ వేసుకోవాలన్నా సరే, ఫస్ట్ అయితే మీ ఫేస్‌కి ఒక మాయిశ్చరైజర్ ఆర్ ప్రైమర్ లాంటివి మీరు అప్లై చేసుకున్నారు అంటే, ఒకవేళ ఆ మేకప్ ప్రొడక్ట్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా, వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, జనరల్లీ అది మీ స్కిన్ మీద కనిపించకుండా ఉంటుందన్నమాట. సో, ప్లీజ్ ఆల్వేస్ ట్రై టు మాయిశ్చరైజ్ యువర్ ఫేస్ ప్రాపర్లీ సో దట్ అది మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను నా మాయిశ్చరైజర్లో ఈ ఫేసెస్ కెనడా స్ట్రోక్ క్రీమ్‌ని అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇది యాక్చువల్లీ ఫేస్‌కి చాలా మంచి గ్లో ఇస్తుందండి. అండ్ ఇందులో మనకి గోల్డ్, సిల్వర్ అండ్ రోజ్ గోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే రోజ్ గోల్డ్ తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫేస్‌లో ఏదన్నా మీకు ఇంపర్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయని మీకు అనిపిస్తే, అప్పుడు ఇలాంటి కన్సీలర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. లైక్ ఇఫ్ మీరు ఇందులో చూస్తే, ఇందులో ఉన్న ఆరెంజ్ కలర్ ఏమో డార్క్ సర్కిల్స్‌ని కన్సీల్ చేయడానికి, అండ్ ఇందులో ఉన్న ఈ లైట్ కలర్ ఏమో మీ పింపుల్స్ కానీ, ఇలాంటి మీకు యాక్నే మార్క్స్ లాంటివి ఉంటే కనుక అలాంటి వాటిని కన్సీల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో, ఐ పర్సనలీ డోంట్ కేర్. అంటే పెద్ద ప్రాబ్లమ్ లేదు నాకు. ఆ మాత్రం 1, 2 మార్క్స్ కనిపించినా. బికాస్ ఆబ్వియస్లీ ఇంపర్ఫెక్షన్స్ ఆర్ సో కామన్ ఇన్ పీపుల్ కదా! సో, ఒక్కొక్కసారి నేను కూడా కవర్ చేస్తాను. బట్ టుడే ఐయామ్ నాట్ ఇన్ అ మూడ్ టు కవర్ ఇట్. అండ్ అది పెద్ద ప్రాబ్లమ్ అని కూడా నాకు అనిపించట్లేదు. సో, దాన్ని వదిలేస్తున్నాను. లేదు అంటే కనుక వాట్ ఐ జనరల్లీ డూ ఇస్, ఇలా ఈ లైట్ కలర్‌ని కొంచెం తీసుకొని, ఇలా లైట్‌గా డాబ్ చేస్తున్నట్టు మీరు అప్లై చేస్తే, అది మీకు తక్కువగా కనిపిస్తుంది. దాని మీద మీరు ఫౌండేషన్ అప్లై చేస్తే, అది కంప్లీట్‌గా ఇంక కనిపించదనమాట. సేమ్ గోస్ విత్ డార్క్ సర్కిల్స్. ఈ ఆరెంజ్ కలర్‌ని తీసుకొని జాగ్రత్తగా ఈ కిందంతా డాబ్ చేసుకుంటూ వెళ్తే, ఇంక మీ డార్క్ సర్కిల్స్ అయితే కనిపించవు. సో, దిస్ ఈస్ ఫర్ దోస్ అకేషన్స్ వేర్ యూ వాంట్ టు లుక్ పర్ఫెక్ట్. బట్ ఇవాళ ఐయామ్ నాట్ ఇన్ అ మూడ్ టు డూ ఆల్ దాట్. సో, నేనైతే ఈ స్టెప్‌ని పక్కన పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మీరు ఇప్పుడు చూస్తే కొంచెం నా హై నోట్స్‌లో మీకది షైన్ అయితే కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సారీ ఫర్ ద బ్యాడ్ లైటింగ్. బట్ ఇప్పుడు నేను ఇంతకు మించి ఇంకేమీ చేసే పొజిషన్‌లో లేను. సో, ప్లీజ్ ఇగ్నోర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఐబ్రోస్ ఫిల్ చేసుకుందాము. సింపుల్ మేకప్ లుక్‌లో అయితే ఐబ్రోస్ ఫిల్ చేయక్కర్లేదండి. నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశానని చెప్పాను కదా! సో, ప్లీజ్ గో అండ్ చెక్. ఇప్పుడు ఇది కొంచెం ఒక బెటర్ లుక్ కోసం కాబట్టి, మనం ఫస్ట్ అయితే ఐబ్రోస్‌ని ఫిల్ చేద్దాము. ఇదైతే చాలా పిగ్మెంటెడ్‌గా ఉంది. అండ్ ఇట్స్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ డన్ మై ఐబ్రోస్ అన్నమాట. సో, ఈవెన్ దే ఆర్ లుకింగ్ థిక్కర్.
సో వన్స్ మన ఐబ్రోస్ ప్రాపర్గా ఉన్నాయి అంటే మన ఫేస్ మొత్తానికి ఒక షేప్ అనేది వస్తుంది. సో మేకింగ్ ఆర్ ఐబ్రోస్ లుక్ గ్రూమ్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐబ్రోసే చేయించుకోలేదు వాళ్ళు, నువ్వు చెప్తున్నావా అని అడగండి. ఐ నో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ ఐమ్ జస్ట్ ఇగ్నోరింగ్ ఇట్ ఫర్ సమ్ ఆడ్ రీజన్. ఎందుకో నాకు తెలియదు, అలా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ దెమ్ డన్, బట్ దట్స్ ఓకే. అండ్ వన్స్ మనకి ఐబ్రోస్ అండ్ ఫేస్ రెడీగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెట్స్ గో విత్ ఆర్ ఐస్ అనమాట. సో ఇది నా దగ్గర ఉన్న ప్యాలెట్. ఇందులో నేను ఫస్ట్ అయితే ఇవాళ కొంచెం నీట్గానే చేద్దాం అనుకుంటున్నాను, అంటే నీట్గా కొంచెం బాగా చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఈ మింటీ షేడ్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ అప్లై చేస్తాను. అండ్ నాకు ఐ షాడో చేత్తో వేస్తేనే కంఫర్టబుల్గా ఉంటుందండి. ఐ డోంట్ నో మీలో ఎంతమందికి నాతో అగ్రీ చేస్తారో, ఎంతమందికి నాలా అనిపిస్తుందో, బట్ యా. సో ఈ మింటీ షేడ్తో పాటు ఈ కింద ఉన్న ఈ షిమ్మర్ షేడ్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను కార్నర్స్లో. లైక్ హాఫ్ ఆఫ్ ఐ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ మింటీ షేడ్ అప్లై చేస్తున్నాను. ది అదర్ హాఫ్ ఎడ్జ్ ఉంటుంది కదా, అక్కడైతే షిమ్మర్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఒక ర్యాండమ్ ఫింగర్తోనే నేను ఇలా కలిపేస్తాను అనమాట. సో మీరు ఒకవేళ ఐ షాడోలో బిగినర్ అయితే ఈ స్టెప్ మీకు, అంటే ఈ మెథడ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్రషెస్తో పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బట్ ఆన్ అన్ యావరేజ్ మనం ఏదో ఒక చిన్న పార్టీకి వెళ్ళాలి, లేదా మన ఇంట్లో మనం జస్ట్ కొంచెం ఇలాంటి దివాళీకో సంక్రాంతికో రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు దిస్ వర్క్స్ ద బెస్ట్ అండి. అంత ప్రొఫెషనల్గా ఎలాగో కనిపించక్కర్లేదు కాబట్టి. సో మన ఐస్లో ఒక హాఫ్ పార్ట్ అయింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టెప్ ఐలైనర్ వేసేసుకుంటాము. ఇది మన లుక్ని కంప్లీట్ చేస్తుంది అనమాట, మన పర్ఫెక్ట్ ఐ మేకప్ అయిపోతుంది. అండ్ ఇలాంటి ఫెస్టివల్స్కి సింపుల్గా అక్కర్లేదు, కొంచెం గ్రాండ్గానే వేసేసుకోవచ్చు. అండ్ మీకు కావాలి అంటే సేమ్ ఐలైనర్ని మీరు లోవర్ ల్యాష్కి కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ చాలా లైట్గా. ఆల్రెడీ మీకు డిఫరెన్స్ తెలుస్తుందనే అనుకుంటున్నాను. ఇది మనకి ఒక ప్రాపర్ షేప్ అంతా వచ్చింది ఐకి, అండ్ ఇది స్టిల్ లుక్స్ ఇన్కంప్లీట్ కదా. లెట్ మీ కంప్లీట్ దాట్. కాజల్తో మన ఐ లుక్ని కంప్లీట్ చేద్దాము. మీకు మస్కారా కావాలంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఫర్ టుడే నేనైతే మస్కారా అప్లై చేయట్లేదు. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ అండి, మీకు కనుక ఒకవేళ బిగ్ ఐస్ ఉంటే ఖచ్చితంగా పైన కింద కూడా ఐలైనర్ ఒక్కసారి అప్లై చేసుకొని చూడండి. యూ విల్ స్టార్ట్ లవింగ్ యువర్ ఐస్. మన ఐస్ అయిపోయాయి కాబట్టి లెట్స్ గో టు అవర్ చీక్స్. సో సింపుల్ లుక్ కోసం అయితే కనుక నేను ఎర్త్ రిథమ్ది వాడతాను, బికాజ్ ఇట్ గివ్స్ మీ దట్ పీహెచ్ టింట్ కాబట్టి దట్ ఈస్ పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు కొంచెం మంచి గ్లోయి లుక్ కావాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ లిప్ అండ్ చీక్ టింట్ అనమాట. రెండు ఎర్త్ రిథమే, బట్ ఇది పీహెచ్ది, ఇదేమో టింట్ లిక్విడ్ ఫామ్ అనమాట. దేర్ ఆర్ ఆల్సో క్రీమ్ బేస్డ్ టింట్స్ అండ్ పౌడర్ బేస్డ్ టింట్స్. పౌడర్ బేస్డ్ టింట్ నాకు ఎందుకో అసలు సెట్ అవుతుంది అనిపించదు. క్రీమ్ అండ్ లిక్విడ్ ఆర్ మై ఫేవరెట్. సో లిక్విడ్ ఏంటంటే స్కిన్లోకి అబ్జర్బ్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఇట్ లుక్స్ సో న్యాచురల్ అని నాకు అనిపిస్తుంది. ఇది నేను ఎప్పటి నుంచి వాడుతున్నానో నాకే తెలియదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ లిక్విడ్ టింట్ ఐ బాట్ అండ్ ఐఎమ్ స్టిల్ యూజింగ్ ఇట్.
సో ఇలా ఒక 3 డాట్స్ పెట్టుకొని స్టార్ట్ స్మడ్జింగ్ ఇట్. I already started loving my look. మీకు ఇంకా గ్లో సరిపోలేదు అంటే కనుక ఇలా చీక్ షైన్ లాంటివి దొరుకుతున్నాయి కదా, దిస్ ఇస్ ఫ్రమ్ జూడియో అండ్ చాలా చాలా మంచి బ్రాండ్స్లో కూడా దొరుకుతాయి హైలైటర్స్ లాగా. సో లెట్స్ గో అండ్ అప్లై దట్ యాజ్ వెల్. సేమ్ 3 డాట్ మెథడ్లోనే. ఫైనలీ లెట్స్ కమ్ టు ద లాస్ట్ పార్ట్, దట్ ఈస్ లిప్స్టిక్. సో ఫస్ట్ అయితే నేను లిప్ లైనర్తో లైన్ అయితే వేసేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై టిపికల్ లిప్ షేడ్ అండి. సో మీకు అందుకే తెలియట్లేదు, బట్ యా. సో లిప్ లైనర్తో వేసుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ నైకా లిప్స్టిక్ ఇన్ షేడ్ మల్డ్ వైన్. సో షేడ్ అయితే ఇలా ఉంటుంది, ప్రాపర్ వైన్ షేడ్ అనమాట. ఇఫ్ యు నో నాకు పర్పుల్స్, వైన్ అండ్ మెరూన్ షేడ్స్ చాలా ఇష్టమని. సో సో యా, దిస్ ఈజ్ మై లుక్. అండ్ లుక్ కంప్లీట్ చేయడం కోసం ఆబ్వియస్గా కొంచెం మంచి ఇయర్ రింగ్స్తో అయితే పేరప్ చేసేస్తున్నాను కాంట్రాస్ట్లో. అండ్ మీరు మంచి హెయిర్ స్టైల్తో కూడా పేరప్ చేస్తే ఇంకా బాగుంటారు. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మంచి మంచి మేకప్ టెక్నిక్స్ ఆర్ మేకప్ లుక్స్ నేర్చుకొని మీకు కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను, బికాస్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. సో యా, దట్ ఈస్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇదైతే దివాళీ రోజు మార్నింగ్ రాబోతోంది. సో దట్ ఈవినింగ్ ఎవరికైనా కొంచెం ఇన్స్పిరేషన్ కావాలి అన్నా, ఏం చేయాలో అర్థం కాకపోయినా, యూ కెన్ లుక్ అట్ దిస్ వీడియో అండ్ గెట్ రెడీ. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. మీకే తెలుస్తుంది ఎంత గ్లో అవుతుందో. అండ్ దిస్ ఇస్ ద ఐ లుక్. సో ఇది మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు మరిన్ని మేకప్ లుక్ వీడియోస్ కావాలా లేదా అన్నది కూడా నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.